గనగనగనగనగా ఓ పాపాయి, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ రాధ వాళ్ళందరూ ఇంచక్క వాళ్ళ పెరట్లో పడుకుని నిద్రోయారు. అంతట్లోకి పొద్దున వచ్చేసింది. అయినా ఇంకా ఇంత చిన్న చల్లమామ ఆకాశం మీదున్నాడు. వాడు చూడ్డానికి అచ్చు జీడిపప్పులా ఉన్నాడన్నమాట. పాపాయేమో కళ్ళు మెల్లిగా తెరిచి వాణ్ణి చూశాడు. ఇంకా రాత్రినేమో అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడేమో వాళ్ళ రాధ లేచి పాపాయిని చూసి, హో ఈ పాప ఇంకా నిద్రవుతున్నాడు కదా అనుకుని ఇంట్లోకెళ్ళింది. ఇంతలో దొంగ పాప నవ్వేసింది. నవ్వితే అమ్మా అందరూ ముత్తెట్టేసుకోవాలిగా, కాని ఎవరూ చూడలే. ఇంతలోకి దాని అన్నొచ్చి గిల్లి వెళ్ళిపోయాడు. అప్పుడు పాపాయి కేరు కేరు అని యాయా అని చాలాసేపు దాని భాషలో కోపం వచ్చిందని చెప్పాడు. అప్పుడేమో ఓ బంగారు పిచ్చుక కీచ్ 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 అంది. అంటే తెలుగులో చెప్పాలంటే ఎందుకు ఏడుపు పాపా అని. అప్పుడు పాపాయి మా ఉంగా వా ఉంగా 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 అంటుంది. అంటే నేను లేచినా ఎవ్వరూ ముద్దెట్టుకోవడం లేదు అని కోపం అని. కిచ్ కిచ్ క్విచ్ కిచ్ క్వా అంది పిచ్చుక. అంటే ఈ మనుషులింతే, నాతో వస్తావా, చెరుగట్టు మీద వెచ్చగా పడుకుని ఇంచక్క ఆలుకోవచ్చు అని. వ్యా వ్యా ఆ వా వస్తాను తీసుకెళ్ళవా అంది పాపాయి. ఇంతలో అమ్మొచ్చి ముద్దొట్టేసుకుని పాలిచ్చింది. అప్పుడు కోపం పోయి పాపాయి ఉంగా ఉంగా ఊవా బాబా ఉంగా ఉంగా అని పిచ్చుకతో అంది. అంటే అమ్మ దగ్గరే బాగుంటుంది, రాను 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 అని అర్థం.